ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టింది నాయకుడు ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి గారే కదా. అందుకనే ఎన్టీఆర్ గారిని ఎప్పుడో గుర్తు మర్చిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడో పక్కన ఉన్నటువంటి ఎన్టీఆర్ని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టి ఎన్టీఆర్ని పైకి లేపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచంలోనే ప్రజల వద్దకే పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. అర్థమైందా? జగన్ గారి సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానివ్వండి, రైతులకు రైతు భరోసా కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, అదేవిధంగా సున్నా వడ్డీ పథకం కానివ్వండి, జగనన్న గోరుముద్ద కానివ్వండి, లానేస్తం కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, కళ్యాణ మస్తు కానివ్వండి, వైఎస్ఆర్ విద్యా దీవెన కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, జగనన్న చేదోడు కానివ్వండి, రైతులకు ఉచిత విద్యుత్తు 9 గంటల నాణ్యమైన కరెంటు కానివ్వండి, పిల్లలకు ఇంగ్లీష్ మీడియం నాడు నేడు ద్వారా స్కూళ్ళు బాగు చేయటం, అదేవిధంగా వాలంటీర్లు, సచివాలయాలు, ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రపంచంలోనే ప్రజల వద్దకే పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. అర్థమైందా? ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టింది నాయకుడు ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి గారే కదా. అందుకనే ఎన్టీఆర్ గారిని ఎప్పుడో గుర్తు మర్చిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడో పక్కన ఉన్నటువంటి ఎన్టీఆర్ని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టి ఎన్టీఆర్ని పైకి లేపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గెలవపోయినా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాను అని అన్నారు, ఇప్పుడు చేసి చూపించారు. 95% చేసి చూపించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారే కావాలనే ఆయనే ఇట్లా ప్రతిపక్షాల కుట్ర ఇది. మరి ఇంకేం కావాలమ్మా? ప్రజలకి సంక్షేమ పథకాలు కావాలిగా. అభివృద్ధి అని చెప్పేసి అంటున్నారు. అభివృద్ధి విషయానికి వచ్చేస్తే మన గ్రామంలోనే మన సచివాలయంలోనే అన్ని ఏర్పాట్లు చేసి రాష్ట్రంలో 1,45,000 సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం, అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. ఇంకొకటి 2,65,000 గ్రామ వార్డు వాలంటీర్లను రాష్ట్రంలో పెట్టి ప్రజల వద్దకే పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ఏ ఒక్కటి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే జగన్ గారి యొక్క లక్ష్యం. కొంతవరకు కట్టడి చేశారమ్మా, నిదానంగా చేస్తారు, దాన్ని కూడా చేసేస్తారు. ఈసారి నెక్స్ట్ పీరియడ్ చేస్తారు, చేసి చూపిస్తారు. ప్రజల దేవుడు, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు. డబ్బులు ఇస్తే నేను గొల్లమందల నుంచి వచ్చానమ్మా. ఎక్కడ తిరువురు నియోజకవర్గం నుంచి గొల్లమందల గ్రామం నుంచి వచ్చాను నేను. డబ్బులు ఇస్తే వస్తారా? ఈ జనం ఎంతమందికి ఎన్ని డబ్బులు ఇస్తే వస్తారు ఇంత ప్రజాదరణ?